హాయ్ బిగులు, తిన్నారా అందరూ? అమ్మ ఈరోజు లివర్లు తీసుకురమ్మంటే గుడ్లు అయితే తీసుకొచ్చింది. ఇంకా సరే ఏదైనా సరే మనకు నాన్ వెజ్ కదా, ఏదైనా పర్లేదని చెప్పేసి గుడ్డు కూర అయితే అమ్మ చేస్తుంది. నాకైతే ఎగ్ కర్రీ అన్న కూడా చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా చపాతీతో తింటే మాత్రం టేస్ట్ అయితే అద్దరిపోతుంది, అంత బాగుంటుంది. అమ్మ అయితే ఇంకా ఎగ్ కర్రీ అయితే స్టార్ట్ చేసింది. ఇంకా నువ్వు చెయ్యి నేను చెయ్యి, నువ్వు చెయ్యి నేను చెయ్యి అనుకుంటూనే అమ్మ చేసింది. ఇంకా నేనైతే వీడియో తీస్తున్నా. సరే నేను కూర చేస్తా, మరి నువ్వు వీడియో తీస్తావా అని అడిగితే నాకు తీయనిక రాదు, నువ్వే తీసుకో అని చెప్పి అని అన్నది. మరి నేను వీడియో ఎట్లా తీసుకోవాలి, కూర ఎట్లా చేయాలి అని అడిగితే సరే పట్టునుగా నేనే చేస్తా అని చెప్పేసి కోపంతోనే చేస్తుంది. ఇంకా సర్లే అని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నా. మంచిగా ఇవి ఎల్లిపాయలు అల్లం పచ్చివి బాగా అంటే అప్పుడే తీసుకొచ్చి దంచి వేస్తుంది ఎప్పుడైనా సరే కూరలలో. అట్లా చేస్తే కొంచెం టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది, ఆ ఫ్లేవర్ అనేది ఇంకా సూపర్ ఉంటుందంట. సో అందుకనే పచ్చిది మంచిగా దంచుతుంది, అది కూడా రోట్లో, ఇట్లా మిక్సీలో కాకుండా రోట్లో దంచుతుంది. మేము ఎప్పుడైనా సరే ఇట్లా రోట్లోనే దంచుకొని ఇట్లా వేస్తామన్నమాట. దీనివల్ల టేస్ట్ అనేది ఇంకా ఇంకా బాగుంటుంది అండ్ మంచిగా స్మెల్ కూడా భలే వస్తుంది. ఈ దంచుతుంటేనే మంచిగా అల్లం స్మెల్ అయితే భలే వస్తుంది. నిజమే కదా, మంచిగా పాతకాలంలో అయితే ఇంకా అన్ని రోట్లోనే అన్నీ అట్లనే చేస్తుండే. ఇప్పుడైతే మొత్తం మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది. ఇంకా ఏం కావాలన్నా సరే మిక్సీ లేసుడు ఇంకా కొట్టుడే, మిక్సీ గిర్రు అని తిప్పుడే. ఇప్పుడైతే అలా కాదు, చూడండి ఎంత మెత్తగా అయిందో, రోట్లో నూరిన ఉడకంగా అంత మెత్తగా అయిపోయింది. ఇంకా అమ్మ అయితే కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా కర్రీ చేయమని చెప్పింది కదా, ఎట్లనో ఒకలాగా చేసి పడేస్తే తినేస్తుందిలే అని చెప్పేసి జస్ట్ టమాటా తోటే సర్ది పెట్టేసింది. ఇంకా నేను కూడా ఏమనలేదు, కోపంతో ఉంది కదా, ఎట్లనో ఒకలాగా చేయనులే, ఇంకా ఎట్లా ఉన్నా కానీ కడుపులకే కదా పోయేదని చెప్పేసి నేను కూడా ఏమనలేదు. ఇంకా మొత్తానికైతే కూర చేయడం అయితే స్టార్ట్ చేసింది. మరి మీ అమ్మ వాళ్ళు కోపంతో ఉన్నప్పుడు మీ పైన ఎలా రియాక్ట్ అవుతారు? మా అమ్మ అయితే నాతో అస్సలకి మాట్లాడదు, కోపం అంతా కూర పైనే చూపిస్తుంది. ఇంకా పచ్చి అల్లం అయితే ఇంకా నూనెలో వేసింది. ఆ స్మెల్, పచ్చి స్మెల్ ఉంటుంది కదా, అది పోతుంటే అయితే స్మెల్ అయితే మస్తు వస్తుండే. నేనుండి అమ్మ కూర చాలా మంచిగా వస్తుంది అని అన్న ఉడకంగా నా సైడ్ చూస్తుంది కానీ ఏం అనట్లేదు. ఇంకా సర్లే అని చెప్పేసి నేను ఇంకా వీడియో అయితే తీసుకుంటూ ఉన్నా. ఎప్పుడు నేను నన్నే చేయమంటావు, నువ్వు చేసుకొని తినొచ్చు కదే, పెళ్ళి అయితే పెళ్ళి తర్వాతకి నీకు కూర చేయమని అంటే నేను వచ్చి చేయాలా ఏంటి, నన్ను అంటారు అని అంటుంది. అంటే సరే పట్టు, నిన్ను కూడా తీసుకొని పోతా, అక్కడికి పోయినాక నువ్వు కూడా చేస్తూలే అని చెప్పేసి నేను చెప్పిన. అట్లా చెప్తే నవ్వేసింది. ఇక కూర అయితే స్టార్ట్ అయితే చేసింది. ఇంకా ఇదేంటదో పసుపు ఉప్పు అవన్నీ వేసింది. నేనైతే వీడియో తీయడంలో బాగా మునిగిపోయినా, ఒక ప్రొఫెషనల్ వీడియో లాగా తీద్దామని అనుకున్నా కానీ రాలేదు అలా. ఎందుకంటే మనం ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి అట్లా రాదు, ఏదో నార్మల్గా వచ్చింది. దానికి మీరు కొంచెం దయ చూపి లైక్ వేస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. కనీసం గుడ్డు కోసానికైనా లైక్ చేయండి, ఒక గుడ్డు కోసానికి ఒక లైక్ అయినా చేయండి. ఎన్ని గుడ్లు వేసినాం ఏమో లాస్ట్కు చూద్దాం, ఎన్ని గుడ్లు వేసినామో లాస్ట్కు చూద్దాం. ఎన్ని గుడ్లు వేస్తే అన్ని లైక్లు చేయాలి, ఓకేనా? డీలా. ఇంకా మొత్తానికైతే టమాటాలు అయితే వేసింది. టమాటాలు వేసి తర్వాత దాంట్లో మొత్తం గిర్ర తిప్పేసి చేతోటి ఇంకా దాంట్లోని ఉడకబెట్టాలి కదా, దానికోసానికంటే కాసేపు మగ్గబెట్టింది. తర్వాత ఇంకా నన్ను తిట్టడం స్టార్ట్ చేసింది. అది ఉడుకుతున్నంతసేపు తిడుతూనే ఉంది. ఇంకా నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు, ఎప్పుడు నన్నే చేయమంటావు, అది ఇది అంటుంటే మనం అవన్నీ పట్టించుకోవద్దు, లైట్ ఈ చవలంగా వినాలి, ఆ చవలంగా వదిలేయాలి, లేకపోతే ఈ బతకలేం, ఈ సమాజంలో బతకలేం అసలు. అందుకోసం కానీ ఇంకా మగ్గిపోయింది, టమాటాలన్నీ మగ్గిపోయినాయి. కాసేపు ఆగిపోతా అంతే, ఇంకేం లేదు. ఈ చౌలంగా ఈని ఆ చౌలంగా వదిలేస్తే టమాటాలు ఉడికిపోతాయి, ఆ తిట్లు కూడా తప్పుతాయి, కర్రీ కూడా అవుతుంది, మంచిగా కడుపు నిండా తినొచ్చు. ఇంకా తర్వాత కొంచెం అయితే కారం అయితే వేసింది. నేను కారం ఎక్కువ తినను కాబట్టి కొంచెమే వేయించుకున్నా. కారం వేసిన తర్వాతకైతే కూర కలర్ అయితే మారిపోయింది, టేస్ట్ కూడా కొంచెం మారింది.
ఇంకా తర్వాతకి నేను ప్రయోగం చేసిన, అమ్మ ఇంకా నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, నీ కష్టాన్ని నేను ఎందుకు ఉంచుకుంటా, నేను ఎగ్స్ ఉడకబెట్టినావు కదా దాంట్లో పొట్టు తీస్తామ్మా అని చెప్పేసి నేను పోయినా, పొడుస్తా అని చెప్పేసి పోయి మొత్తం అయితే మ్యాష్ అంటే మ్యాష్ చేసిన అనుకోండి. చూసుకో ఆ ఎగ్గును అట్లా చేసినందుకు చూడు కోపం ఇంకా 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 రెట్టింపు అయ్యింది. ఇంకా సర్లే అమ్మ ఇంకోసారి నెక్స్ట్ ఏం చేయను, అట్లా మంచిగా మెల్లగా తీస్తా అని చెప్పేసి మెల్లమెల్లగా తీసిన. మళ్ళీ ఇది ఎగ్గు ఇట్లంగా ఏమన్నా అయితే ఇంకేం లేదు, ఇంకా అదే గరిట తీసుకొని బాగుతుంది నేను చెప్పేసి మెల్లగా తీసిన. ఈ ఎగ్ అయితే సక్సెస్ఫుల్గా వచ్చింది. ఇంకా బతికిపోయినా, లేకపోతే ఈ ఎగ్గు ఉడకంగా పలిగిపోయి ఉంటేనా ఇంకా నన్ను కొట్టుడు. ఇంకా మంచిగా అయితే ఎగ్స్ అయితే తీసిన. ఇంకా ఈ ఎగ్స్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాతకి ఇంకా ఎగ్స్ని అమ్మ నేను కట్ చేస్తా, ఒకటే కట్ చేస్తా అంటే, వద్దే నువ్వు కట్ చేస్తా అని చెప్తావు, మొత్తం నాశనం చేసి పడేస్తావు, నేనే కట్ చేస్తా అని అన్నది. లేదమ్మా లైట్గా కట్ చేస్తా, నేను మంచిగా కట్ చేస్తా, నీట్గా కట్ చేస్తా అని చెప్పి కొంచెం పైననే కట్ చేసిన. నాకు కూడా కొంచెం లోపల భయం అవుతుండే, ఎందుకంటే మళ్ళీ అది ఇట్లాగా ఖరాబ్ అయిందనుకో, మళ్ళీ ముందుకే మా అమ్మ మహంకాళి రూపం ఎత్తిందంటే మళ్ళీ కష్టమవుతుందని పైన కట్ చేసిన. ఈ ఒక్క ఎగ్ మాత్రమే కట్ చేసిన, మిగతా ఎగ్స్ అన్నీ అమ్మనే కట్ చేసింది. ఇంకా ఫైనల్గా అయితే 5 ఎగ్స్ అయితే కంప్లీట్గా మంచిగా నీట్గా వచ్చినాయి. మనం ఫస్ట్ ఎగ్ గుర్తుందా, స్మాష్ చేసినాం, ఆ ఎగ్ అయితే లాస్ట్లో వేసిన నేను. అమ్మ వీడియోకి ఆ స్మాష్ అయిన ఎగ్ లాస్ట్లో వేద్దాము, ఇట్లా అయితే మంచిగా ఉంటుంది అని అంటే, సోకులకైతే ఏం తక్కువ లేదని చెప్పేసి అంటుండే. ఇంకా నాకైతే ఇంకా లోపల నవ్వుకున్నా, కానీ ఇంకా ఏం చేస్తాం, మనం కూర చేసేది మనం కాదు కాబట్టి ఇంకా ఎన్ని మాటలు అన్నా కానీ పడాల్సిందే. ఇంకా సరేలే అనని అని చెప్పేసి నేను కూడా అనుకున్నా. తర్వాతకి కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి 5 ఎగ్స్లలో మధ్యలో ఉన్న ఎగ్ ఉందా, అదే మనం స్మాష్ చేసిన ఎగ్గు, దాన్ని అట్లా కవర్ చేసిన. అదిగో కలుపుతుంటే లోపటి నీలం అనేది బయటకు వచ్చేసింది. కానీ కూర మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, అండ్ స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది. ఎందుకంటే అమ్మ కొంచెం కోపంతో చేసింది, అండ్ కొంచెం ప్రేమతో కూడా చేసింది అనుకోండి. ఎందుకంటే తినలేదు నేను, చాలా అంటే మార్నింగ్ కాదు ఇది ఈవినింగ్ చేసినాం అన్నమాట, మార్నింగ్ నుంచి ఏం తినలేదు, అందుకోసానికని కొంచెం ప్రేమతో కూడా చేసింది. ఇంకా మొత్తం వేసింది ఒకటేసారి, ఇంకా తినేసేయని. ఇంత నేను తినలే అంటే, మార్నింగ్ నుంచి నువ్వు తినలే కదా, తిను ఏం కాదు అని చెప్పేసి పెట్టింది. ఇంకా సరేలే ఎంతవరకు తింటా అంతవరకు తింటా అని చెప్పేసి ఇంకా చపాతీలు పట్టుకొని అయితే పోయి మంచిగా కూర్చున్నా. ఇంకా మొత్తం గుడ్లన్నీ తినాలి, సప్పుడు చేయకుండా నిద్రపోవాలి, మళ్ళీ నైట్ 11కి లేవాలి అని చెప్పేసి మంచిగా అయితే కూర్చున్నా. చూడండి ఎగ్ కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది, నిజంగా వచ్చింది కదా, బాగా వచ్చింది కదా. ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అందులో, 6 ఎగ్స్ ఉన్నాయా 5 ఎగ్స్ ఉన్నాయా, 5 కాదు 6 ఉన్నాయి. ఒకటి మనమే డ్యామేజ్ చేసినాం కాబట్టి ఆ డ్యామేజ్ ఇది అనేది మన లెక్కలలోనే వేసుకుందాం. 5 ఎగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కలిసి ఒక 5 లైక్స్ వేయండి. ఎగ్గుకు ఒక లైక్ అట్లా వేయండి. తర్వాత కర్రీకి అయితే కామెంట్ చేయండి. ఇదైతే లోపటి నీలము, నాకు ఎగ్గులో నీలం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎగ్గులో నీలాన్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఎగ్ కర్రీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి, చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఎగ్ ఎన్ని ఉన్నాయో అన్ని లైకులు అయితే ఖచ్చితంగా